ప్రేమ స్వరూపి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల వేళలో నా తండ్రి, ఇదిగో ప్రభా, ఎంతమంది నాయన బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. నిద్ర రాక అనేక సమస్యల చేత తండ్రి, మరి సమస్యల వలయాల్లో చిక్కుకొని పోయి నాయన, నిద్ర రాక, టెన్షన్స్ వల్ల, డిప్రెషన్ వల్ల తండ్రి, అయ్యా నిద్రపోటక ఎంతమంది బాధపడుతున్నారో తండ్రి, మరి వారు ఏ సమస్యలో ఉన్నారో ప్రభా, మరి ఏ చిక్కులో ఉన్నారో తండ్రి, కుటుంబంలో శాంతి సమాధానం లేక భూతగాదాలు, ఆస్తి తగాదాలు, మరి తండ్రి నాయన, మరి కుటుంబ సమస్యలు, సమాధానం లేని పరిస్థితి నా తండ్రి, నాయన కుటుంబంలో నెమ్మది లేక నాయన ఆర్థిక ఇబ్బందుల వలన నా తండ్రి, మరి పిల్లల వలన తండ్రి, పిల్లలు మాట వినక ఆయన పిల్లలు త్రాగుడుకు బానిసలైపోయి నా తండ్రి చదువుకోకుండా, పిల్లలకు చదువుకునే జ్ఞానము లేక, ఎంత చదివినా కూడా జ్ఞాపశక్తి లేక, మరి ఎంతమంది రాత్రి సమాధానం లేకుండా మరి నిద్ర రాక ఇబ్బంది పడుతున్నారు ప్రభా. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ప్రభా, సమస్యలు నా తండ్రి, సమస్యల వల్ల, ఒత్తిడి వలన తండ్రి నిద్ర లేక ఎంతమంది బాధపడుతున్నారో వారందరి నిమిత్తమై నా ప్రభా ఈ రాత్రికాల సమయమందు ప్రార్థన చేయుచున్నాం దేవా. ఈ రాత్రి నా ప్రభా వారందరికీ చక్కటి నిద్రను మీరు అనుగ్రహించండి. సుఖమైన నిద్ర, చురుకైన మేలుకో దయచే నాన్న తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దయచే నా తండ్రి దేవా. ఇదిగో ప్రభా, ఈ లోకములో నా తండ్రి అయ్యా, సమస్య లేని మనుషుడు ఉన్నాడు, కానీ సమస్యను జయించలేనిది ఏది లేదు ప్రభా. ప్రార్థన చేయడం ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది నా తండ్రి. ప్రార్థన చేస్తే ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా నా తండ్రి జయించవచ్చు నాయన. ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది అయ్యా. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది నా ప్రభా. ప్రార్థన తండ్రి, నా తండ్రి, ప్రార్థన జీవితాలను మెరుగుపరుస్తుంది. ప్రార్థన జీవితాన్ని సరిచేస్తుంది కనుక ఈ రాత్రికాల సమయమందు మీ పాదసన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రతి సమస్యకు పరిష్కారం మీరే దయచేయమని, నిద్ర లేని వారికి నిద్రను, ఈ రాత్రి చక్కటి నిద్రను దయచేయమని, వారి కలల ద్వారా మరి పీడకలలు, దుష్టకలలు తొలగించి మంచి నిద్రను దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.